హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై. కాలీఫ్లవర్ ఫ్రైని ఏ విధంగా చేస్తే మంచి టేస్ట్ వస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు మునిగేటట్టుగా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని వేడి చేసుకోండి. వాటర్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించండి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించిన తర్వాత మిగిలిన వాటర్ని పారబోయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేయండి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్నన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. పోపు గింజలు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చీలను, ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను వేసుకొని దూరగా వేయించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్స్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాలీఫ్లవర్ తోటి బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత ఉంచి ఒక 4 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేసుకొని కలుపుకోండి. స్పైసీగా తినాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువంత కారం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే కొంచెమంత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చివరగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరి. మన రుచికరమైన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.